వెల్కమ్ టు అవర్ శ్రీరామ్స్ ఛానల్. మనం ఈ ట్రిప్లో ఆల్రెడీ అరిజోనాని క్లీన్ స్వీప్ చేసేసాం. ఇప్పుడు పేజ్ నుంచి లాస్ వేగాస్ వెళ్ళిపోతున్నాం. అయితే వెళ్ళే దారిలో కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా లేపేద్దాం. మళ్ళీ ఎందుకు పెండింగ్ మనకి ఫస్ట్ నుంచి ఏంజిల్స్ ల్యాండింగ్ మీద కన్ను ఉంది, అందుకే లాటరీ వేసాం. అయితే లాటరీ కనుక వస్తే డిక్సీ నేషనల్ ఫారెస్ట్, ఏంజిల్స్ ల్యాండింగ్ రెండు ఒకేసారి లేపేద్దాం అని చెప్పేసి వెళ్ళాం అనమాట. అయితే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసాం, కానీ ఏంజిల్స్ ల్యాండింగ్ లాటరీ పిక్ అవ్వలేదు. సో డిక్సీ నేషనల్ ఫారెస్ట్ చూసుకొని వచ్చేసాం. లాస్ వేగాస్ వైపు వెళ్తూ మనం మోక్విక్ వేవ్, శాండ్ డ్యూన్స్, బ్రైస్ క్యానియన్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం వెళ్ళే దారంతా చూసారా, చాలా సీనిక్గా ఉంది. మనం రోడ్ ట్రిప్ వేయడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. మన డెస్టినేషనే కాదు, మన జర్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని. ఇట్స్ సో అవుట్ ఆఫ్ ద వరల్డ్. అరిజోనాకి బార్డర్లో ఉండడం వల్ల యూటాలో ఈ పార్ట్ని చూసాం. బట్ దిస్ ఈస్ నాట్ ఆల్ ఆఫ్ ఇట్. ఫ్యూచర్లో మనం యూటాని బిగ్గర్ స్కేల్లో కవర్ చేయబోతున్నాం, మీరే చూస్తూనండి. లాస్ట్ ఫ్యూ డేస్గా కొండలు, రాళ్ళు, రప్పలు, లాట్స్ ఆఫ్ ఎండలు. ఒక వాటర్ బాడీ చూద్దాం రచిన అన్నాడు మా రామ్ గారు. సో మనం దగ్గరలో డిక్సీ నేషనల్ ఫారెస్ట్లో ఇక్కడ నెవాహో లేక్ అని ఒకటి ఉందంట, చూద్దామని వచ్చాం. ఐస్ చూసారా ఎంత ఎత్తులో ఉంది, రోడ్డు బ్లాక్ అయిపోయింది. ఇక్కడ మనం డిక్సీ ఫారెస్ట్లో క్యాస్కేడ్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం. సో వీ క్యాంట్ మేక్ ఇట్. చూడండి ఎలా కరుగు. మనం ఇంతవరకు చూసినవి ఫ్రోజన్ లేక్స్, కానీ ఇప్పుడు మనం చూస్తుంది కరుగుతున్న ఫ్రోజన్ లేక్. మనకి ప్రతిదీ ఇంపార్టెంటే, ప్రతిదీ ఎగ్జైట్మెంటే. ఇక్కడ స్నో చూడండి, నియర్లీ 10 feet లెవెల్లో పేరుకుపోయి ఉంది. మామూలుగా అయితే ఇది రోడ్ లెవెల్లో ఉంటుందన్నమాట ఈ సర్ఫేస్. ఈరోజు May 2, అయినా మంచు చూడండి ఎలా ఉందో. ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి, అందుకే మంచు బాగా కరుగుతుంది, కానీ మనకు కనిపించదు. ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉందో, ఇదంతా మంచు కరిగి వచ్చిన వాటర్. ఒకసారి వాటర్ టచ్ చేసి చూద్దాం. అబ్బా, పొల్లైస్లాగా ఎంత కూల్గా ఉందో. ఇప్పుడు మనం ఈ స్నో డెన్సిటీని క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, షూ అయితే మునిగిపోయిద్ది. ఇక్కడ నేను ఒక ఫాజుల్ కనిపెట్టాను, డైనోసార్ ఫాజుల్ అనుకుంటా. మంచుతో కప్పబడి ఉండింది, ఇప్పుడే బయటపడింది. ఈ మధ్య మన తెలుగు సినిమాల్లో కాకికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ మేమైతే మా వీడియోస్లో ఎప్పుడో ఇచ్చాం కాకికి ఇంపార్టెన్స్. మనం వెళ్తున్న దారిలో హైవేకి అనుకుని ఇక్కడ మూవీ కేవ్స్ అని ఉంది. లోపలికి వెళ్తే ఒక బ్యూటిఫుల్ మ్యూజియం విత్ లాట్స్ ఆఫ్ ఫాజిల్స్ ఉన్నాయి. చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా, కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ చూడండి, డిఫరెంట్ షేప్స్లో క్వార్ట్స్ క్రిస్టల్స్ ఉన్నాయి. అవి చూడటానికి చాలా ప్రెషియస్గా అనిపిస్తున్నాయి. ఫాజిల్స్ ఆఫ్ ఫిషెస్ వరల్డ్. ఇవన్నీ ఒకరు కలెక్ట్ చేసి ఇలా చేశారు అనమాట. పర్సనల్ కలెక్షన్ చేసి మ్యూజియంలో పెట్టారు. అప్పట్లో బార్ ఇది, ఈ కేవ్లో బార్ ఉండేది కౌబాయ్స్ టైంలో. ఇది మ్యూజియం అన్నమాట. అప్పుడు మూవీ షూటింగ్స్ అన్నీ జరిగాయి కదా, హీరోస్ అందరూ వచ్చి వాళ్ళు కూల్ ఆఫ్ అవ్వడానికి ఇక్కడ ఒక బార్ అండ్ డాన్స్ పబ్ ఉండేదంట. సో 25 years అలా నడిపారంట. తర్వాత ఏమైందంటే ఆ గొడవలు అవన్నీ తట్టుకోలేక 25 years దీన్ని మ్యూజియంగా మార్చారు. చెప్పాలి అట్లా, ఇది డాన్స్ రూమ్ అంట. మరి వీళ్ళు మన రెడ్ ఇండియన్స్ దయ్యాల్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు మ్యూజియంగా మార్చేశారు. ఇవన్నీ డైనోసార్ ఫాజిల్స్ అన్నమాట. హౌ నైస్లీ దే ప్రిజర్వ్డ్ ఎవ్రీథింగ్. నో, పండుకాయ్, వాట్ ఆర్ యూ డూయింగ్? డాన్స్. ఓహో, భలే ఉంది. It's a dollar collection. 50 rupees Indian, 50 rupees, 10 rupees. ఎక్కడుంది? ఇండియన్ మనీ. Indian 50 rupees, 10 rupees.
అన్నీ ఉన్నాయి. ఇండియన్ మనీ, కరెన్సీ అంతా ఉండేవా? అన్ని కరెన్సీస్ ఉన్నాయి ఇందులో. ఎప్పుడో కలెక్షన్స్ ఇవన్నీ ఇందులో. ఓల్డ్ మనవి కూడా చాలా ఓల్డ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఎవరో కానీ బాగానే కలెక్ట్ చేశారు. అబ్బా, క్రిస్టల్ కలెక్షన్స్. నిజం. యా, దీస్ ఆర్ ఆల్ ట్రూ కలెక్షన్. ఈ రాక్స్ కలెక్షన్స్ చూడండి ఒక్కొక్కటి. ఇవన్నీ కలెక్షన్స్ డార్క్గా ఉంటే గ్లో అవుతాయి. అప్పో, చాలా బాగున్నాయి కదా ఇవి. ఇవన్నీ నేచురల్గా దొరికిన కలెక్షన్స్ అన్నమాట. ఈ సరౌండింగ్స్లో దొరికినవి. ఒక పర్సన్ కలెక్ట్ చేసినవి. మళ్ళీ అవే మెరుస్తున్నాయి, బాగా ఏం మెరవట్లే. అప్పట్లో బాగా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. కేవ్లో అంత చల్లగా ఉందంటే చాలా నేచురల్ ఏసీ అన్నమాట ఇది. డైనోసార్స్ ట్రాక్స్. మన కోతి ఇప్పుడు ఇక్కడ కేవ్స్కి వెళ్తున్నాడు అనమాట, ఎక్కుతున్నాడు. కేవ్స్ మంకీ ఫెలో. కేవ్ మ్యాన్, ఇక్కడ కేవ్స్ ఉన్నాయని ఎక్కాను ఇక్కడ వరకు. ఇక చాలా చిన్న చిన్న బుల్లి కేవ్స్ అన్నమాట ఇవి. సరదాగా ఎక్కాను. అలా మోయి కేవ్ విజిట్ చేసుకొని ఇప్పుడు మనం కోరల్ శాండ్ డ్యూన్స్ దగ్గరికి వచ్చేసాం. లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. ఈ కోరల్ పింక్ శాండ్ డ్యూన్స్ చూసారా? ఇట్ హ్యాస్ ద మోస్ట్ యూనిక్ పింకెస్ట్ హ్యూస్. ఇది మనకి క్యానబ్లో ఉంటుంది, సయోన్కి వెళ్ళే దారిలో. దీని ఎలివేషన్ వచ్చి 6000 feet అండ్ ఎవ్రీ ఇయర్ 50 feet మూవ్ అవుతుందంట ఈ విండ్ వల్ల. మనం ఇలా డ్రైవ్లో వెళ్ళేటప్పుడు మంచిగా మన ఫేవరెట్ సాంగ్స్ పెట్టుకొని కార్లోనే డ్యాన్స్ చేసేస్తుంటాం. ఇంకొక వైపు విజువల్స్ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఆ సాంగ్స్ పెడితే కాపీరైట్ పడుతుంది, అందుకనే మ్యూట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మనం డిక్సీ నేషనల్ ఫారెస్ట్లో రెడ్ రాక్ క్యాన్యన్ మీదుగా బ్రైస్ నేషనల్ పార్క్కి వెళ్తున్నాం. 2 రెడ్ రాక్ క్యాన్యన్స్ ఉంటుంది. అందులో ఒకటి నెవాడాలో, ఇంకొకటి ఇక్కడ యూటాలో రెడ్ క్యాన్యన్. ఇది మనకి బ్రైస్ క్యాన్యన్ నేషనల్ పార్క్ వెళ్ళే దారిలో హైవే 12 దగ్గర ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎరోజన్ వల్ల ఏర్పడిన రాక్ ఫార్మేషన్స్ అనమాట. రెడ్ రాక్ ఫార్మేషన్స్ వెరీ వెరీ ఇలా చూస్తే చెట్లట్టు వస్తుంది. ఇది దాని లెవెల్. రాక్స్తో చేసిన క్యాజుల్లా ఉంది కదా, బట్ నేచురలీ ఫార్మ్డ్. ఇలాంటి ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయి, దాచాం. వావ్, జస్ట్ వావ్, ఐ లవ్ ఇట్ రావ్. నేచురల్గా ఉన్నాయంటే ఎంత అసలు ఊహించుకోవడానికి కూడా ఎంత బాగుందో తెలుసా. ఓకే, మనం బ్రైస్ క్యానియన్ దగ్గరికి వచ్చేసాం. ఈ రెడ్ రాక్ క్యానియన్ దాటుకుని 12 miles వెళ్తే మనకి బ్రైస్ క్యానియన్ నేషనల్ పార్క్ వస్తుంది, ద మోస్ట్ అవైటెడ్ వన్. సో ఇది మన పార్క్ వెస్ట్ ఎంట్రన్స్కి ముందు ఇక్కడ ఒక చిన్న టౌన్ ఉంది బ్రైస్ క్యానియన్లో. అండ్ ఈ సన్ రైజ్ పాయింట్కి 2 డిఫరెంట్ ట్రైల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం క్వీన్స్ గార్డెన్ ట్రైల్లో వెళ్తున్నాం. ఈరోజు ఈవినింగ్ వెదర్ అయితే చాలా బాగుంది. క్లౌడీగా ఉంది, ఎండ లేదు, కాకపోతే సూపర్ విండీ ఉంది. సో ఇదండి మన ఫస్ట్ వ్యూ పాయింట్, మన ఫస్ట్ ట్రైల్. ఇది క్వీన్స్ గార్డెన్ ట్రైల్ అనమాట. ఇది 3 miles లూప్ ఉంది అండ్ 652 feet ఎలివేషన్ గెయిన్ ఉంది. చాలా మోడరేట్, చిన్న హైక్, చిన్న ట్రైల్. సో ఇలా మనం ఫస్ట్ పాయింట్ సన్ రైజ్ పాయింట్కి చేరుకున్నాం. ఈ ఎంటైర్ నేషనల్ పార్క్ ఒక 8000 to 9000 feet హైలో ఉంటుందన్నమాట ఆల్టిట్యూడ్. అందుకనే విండ్ చాలా హెవీగా కొడుతుంది అండ్ అలా పైకి నడుస్తున్నట్టు ఉంటుంది. కొంచెం ఆయాసంగా ఉంది, ఎందుకంటే ఈరోజు చాలా తిరిగేసాం మార్నింగ్ నుంచి. బట్ స్టిల్ ఈ వెదర్కి, ఈ వ్యూస్కి జోహార్లండి. ఎందుకంటే ఇక్కడ చూసారు ఈ రాక్ ఫార్మేషన్స్ అన్నీ కూడా హూడోస్ అంట. వీటిని థార్స్ హ్యామర్లా ఉంటుందంట కొన్ని. ఒక పాయింట్ మనం వెళ్ళి చూద్దాం దాన్ని ఈరోజు. బ్రైస్ క్యానియన్ అనేది యూటాలో తప్పకుండా చూడాల్సిన వన్ ఆఫ్ ది నేషనల్ పార్క్స్ అనమాట. సో అయితే మీరు దీన్ని రోడ్ ట్రిప్లో చూడాలనుకుంటే సాల్ట్ లేక్ సిటీ నుంచి వెళ్ళొచ్చు, ఫీనిక్స్ నుంచి వెళ్ళొచ్చు, లేదా లాస్ వేగస్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అన్నింటికీ రీచబుల్గానే ఉంటుంది.
బ్రైస్ కెనియన్లో మనం ఏ వ్యూ పాయింట్కి వెళ్ళినా అక్కడ పైనుంచి చూసేటప్పుడు మనం ఒక పెద్ద కోటను చూస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అన్నీ అలాగే అనిపిస్తాయి, కోట గోడల్లాగా, కోట స్తంభాల్లాగా. బ్రెత్ టేకింగ్ వ్యూస్ అంటారమ్మా. ఇది నిజంగానే మన బ్రెత్ని తీసేసుకుంటుంది, మామూలుగా లేదు అసలు. కొన్ని ప్లేసెస్ ఎలా అనిపిస్తున్నాయి అంటే మనం ఏదో ఇంగ్లీష్ మూవీస్లో ఏలియన్ కాన్సెప్ట్స్, లేకపోతే మనం అవుట్ ఆఫ్ ద వరల్డ్ మార్స్లో ఉన్నామా, ఇలా వెరైటీ ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి. ఈ బ్రైస్ క్యానియన్ మట్టి అనేది టైట్గా ఉన్నట్టు అనిపించదు, లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. లైక్ ఇసుకలాగా, ఎర్రమట్టిలాగా, రాళ్ళు అన్నీ కలిపి ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మీరు మరీ అంచుల దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు. ఒకవేళ అది ఇరిగిపోయే ఛాన్స్ ఉండొచ్చు, అట్లా జారిపోయే ఛాన్స్ ఉండొచ్చు. గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది ఈ పార్క్లో. అలాగే మంచి రెస్ట్ రూమ్స్ ఉంటాయి, అలాగే స్నానం చేయడానికి కూడా రూమ్స్ ఉంటాయి, అన్లైక్ అదర్ నేషనల్ పార్క్స్. ఇక్కడ ఒక రాయి వేసి చూద్దాం. చూసారా ఎంత ఈజీగా జారిపోతుందో? మన పని కూడా అంతే, ఏమైనా తేడా కొడితే. మనం ఇప్పుడు బ్రైస్ క్యానియన్ లో బ్రైస్ పాయింట్ కి వెళ్తున్నాం. అంటే ఇదే మెయిన్ పాయింట్ అని మా ఫీలింగ్. సో లెట్స్ గో. ఇదే బ్రైస్ పాయింట్. ఇది ఎంత పెద్దగా ఉందంటే మనం ఒక విలేజ్ మొత్తాన్ని పైనుంచి చూస్తే ఎలా అనిపిస్తుందో అంత పెద్దగా అనిపిస్తుంది అనమాట. అలాగే విలేజ్లో మనుషులు నిల్చొని ఉన్నట్టు ఇక్కడ బ్రైస్ అలా నిల్చొని ఉన్నాయన్నమాట, అంతే. ఆ బ్రైస్ మధ్యలోంచి నడవడానికి చాలా మంచి హైక్స్ ఉన్నాయి. కానీ మాకు ఇక్కడ వర్షం దిగినట్టు అనిపిస్తుంది, క్లైమేట్ సడన్గా చేంజ్ అయిందనమాట. అందుకే మేము తీసుకోలేదు, మధ్యలో బుక్ అయిపోతామని చెప్పేసి. ఇందాక అన్నాను కదా హాలీవుడ్ మూవీస్లోలా ఉందని. నిజంగానే ఇక్కడ డెడ్వుడ్ కోచ్, థండర్ హెడ్, బాన్విల్, సార్జెంట్స్ 3 ఈ మూవీస్ అన్నీ కూడా ఇక్కడే తీసారంట. అఫ్ కోర్స్, ఎందుకు తీయరు? ఈ వ్యూస్ చూసారా? బయట ఎక్కడైనా దొరుకుతాయి ఎలాగా? లేవు కదా. మూవీస్లో చూడాలి అంటే మూవీస్లో చూడండి, నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే బ్రైస్ కెనియన్ నేషనల్ పార్క్ రండి. ఈ బ్రైస్ కెనియన్ నేషనల్ పార్క్ యాక్చువల్లీ పేరుకు తగ్గట్టు ఇది క్యానియన్ కాదు, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ యాంఫీ థియేటర్స్ అనమాట. ఇక్కడ మీకు ఈ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని హూడోస్ అంటారు. ఈ ఎంటైర్ ఎర్త్లో ఇక్కడున్న హూడోస్, ఈ స్ట్రక్చర్స్ ఎక్కడ దొరకవు అనమాట. జూన్ నెలలో ఎండలు మండిపోతుంటే ఇక్కడ స్నో కూడా ఉందన్నమాట. అంటే మనకి ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలనిపిస్తే వచ్చి ఇక్కడ ఒక 10 రోజులు టెంట్ వేసుకోవచ్చు. ఈ హూడోస్ చూస్తారు కదా, ఈ హూడోస్ అంతా ఎలా ఫామ్ అయింది అంటే ఇరోజన్ వల్ల ఫార్మ్ అవుతుందని మనం ముందే అనుకున్నాం. కానీ లోపలంతా ఏముంది? లోపలంతా డొల్లే, ఏ ఉండదు. అదంతా కూడా హాలోగా ఉంటుంది. ఇట్స్ నాట్ వెరీ సాలిడ్. ఇందాక నుంచి గాలి 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 అంటున్నాం కదా, నిజం చెప్పాలంటే ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ది బెస్ట్ అంట. ఇది ర్యాంక్డ్ ద మోస్ట్ ప్యూరెస్ట్ ఎయిర్ అని చెప్పి దీనికి ఒక రికార్డ్ కూడా ఉందంట. ఆల్సో ద స్కైస్ ఆర్ ది డార్కెస్ట్. మీరు స్టార్ గేజింగ్ చూడాలన్నా, ఎలాంటి స్కై ఈవెంట్స్ చూడాలన్నా బ్రైస్ కెనియన్ నేషనల్ పార్క్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్చువల్లీ. ఈరోజు స్కై ఎలా ఉందంటే నేల మీద ఇన్ని హూడోస్ ఎలా చూసామో ఇప్పుడు పైన చూస్తే క్లౌడ్స్ కూడా హూడోస్గా ఫామ్ అయినట్టు అనిపిస్తుంది. సో బ్యూటిఫుల్ కాంబినేషన్, ఇది వెరీ రేర్. మనం ఇప్పుడు బ్రైస్ కెనియన్ నేషనల్ పార్క్ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ బ్యూటిఫుల్ టైనీ సిటీ అనమాట, చిన్న టౌన్ దాటుకుని ఎక్కడికి వెళ్తున్నాం? అదే యూటా నుంచి మనం వెళ్తుంది లాస్ వేగస్, నెవాడా. ఈ జర్నీలో సన్సెట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతిసారి సన్సెట్ చుట్టుకుని తెగ ఫోటోలు తీసేస్తూ, తెగ వీడియోలు తీసేస్తూ అనుకుంటున్నారు కదా. కానీ లైఫ్లో ఇంతకన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏముంటుందండి? కౌంట్ ద సన్సెట్స్, కౌంట్ ద సన్ రైజెస్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లివింగ్ బిట్వీన్ సన్ రైజ్ అండ్ సన్సెట్. వాట్ ఎ ఫిలాసఫీ. యా, ఏ సిటీకి ఇలా ఉండదు. మనం వేగస్ నుంచి 20 మైల్స్ దూరంలో ఉన్నాం, కానీ ఎక్కడి నుంచి ఆ లైట్స్ చూసారా దగద్దమానంగా ఉన్నాయో. అదే ద స్పెషాలిటీ ఆఫ్ వేగస్, ద సిటీ ఆఫ్ లైట్స్, ద సిటీ ఆఫ్ కలర్స్. ఫైనలీ ఇన్ లాస్ వేగాస్. 2014 నుంచి రావాలనుకుంటున్నాను. 2 times టికెట్ బుక్ చేసి క్యాన్సిల్ కూడా చేయకుండా అలా టికెట్స్ వదిలేసాను. ఏదైతేనే లాస్ వేగస్లో 70లో ఎంటర్ అయిపోయాం. నాన్న పొందులే గుంపుగా వస్తాయి. సింహం వైఫ్తో వస్తుంది. జస్ట్ ఎంటర్డ్ వేగస్. ఇట్స్ వేగస్ బేబీ. వి ఎంటర్డ్. ఎప్పటి నుంచో కలలు కంటున్నా వేగస్ వెళ్ళాలి అని చెప్పి. ఫైనల్లీ వీఆర్ హియర్. ఆ టవర్ చూసారా, మనకు వెల్కమింగ్గా ఉంది.
తెలిసిందే కదా, మనం ఎప్పుడు లాస్ట్ మినిట్లోనే హోటల్స్ బుక్ చేస్తాం. సో మనం వెతికి 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 స్ట్రాటా అని ఒక హోటల్ బుక్ చేసాం. చూస్తే ఈ పెద్ద లాంగెస్ట్ టవర్ ఏది ఉందో దాన్నే స్ట్రాటా అంటారంట. మనం అక్కడే ఉండిపోతున్నాం. నాకు ఎంత ఎగ్జైటింగ్గా ఉందో మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఆ టవర్ నాకు ఊరి చివరి నుంచి కనిపిస్తుంది. మనం అక్కడే ఉండిపోతున్నామంట. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్సెస్. నైట్ ఇక్కడే స్టే చేసాం. ఇప్పుడు మనం ఎయిర్బిఎన్బికి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇక్కడే మనం నెక్స్ట్ 2 వీక్స్ ఉండబోతున్నాం కాబట్టి. ఇక్కడ ఏ హోటల్ చూసినా హోటల్ కింద ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా కెసినోలానే. చాలా మెషిన్స్ మొత్తం రా 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 అని పిలుస్తున్నట్టు అనిపిస్తాయి. డబ్బులు మాత్రం జాగ్రత్త బ్రదర్. మనం ఇక్కడ స్ట్రాట్లో స్టే చేసాం కదా, అందుకని మనకి అబ్జర్వేషన్ డెక్కి డిస్కౌంట్లో టికెట్స్ కూడా దొరికాయి. సో మనం ఇప్పుడు అబ్జర్వేషన్ డెక్కి వెళ్ళి సిటీ అంతా ఒక లుక్ వేసేద్దామా? చలో. దీనిలో 110 ఫ్లోర్స్ ఉన్నాయి టోటల్. మనం 108కి వెళ్ళబోతున్నాం. 108 అంటే ఆ 108 కాదు, 108th ఫ్లోర్. క్యాసినోస్ అంటే చాలా ఇష్టం. బ్యాచిలర్గా ఉన్నట్టు చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాడిని. నైట్కి ఎక్కడే మన సెటప్. స్ట్రాట్ 1149 ఫీట్ అంటే 350 మీటర్స్ టాలెస్ట్ ఫ్రీ స్టాండింగ్ అబ్జర్వేషన్ టవర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. మొత్తం యూఎస్లో పొడుగైన ఫ్రీ స్టాండింగ్ అబ్జర్వేషన్ టవర్ అంటే ఇదే అనమాట. మరి దీని నుంచి ప్రపంచం చూడాలనుకోవడం తప్పు కాదు కదా. అందుకే మరి పిచ్చెక్కిచ్చా రామ్కి తీసుకెళ్ళు అని. అందుకే ఈ రిసార్ట్కి స్ట్రాటోస్పియర్ అని పేరు పెట్టారు. స్ట్రాటోస్పియర్ అంటే ఏంటి? ఎర్త్స్ అట్మాస్ఫియర్లో హైయెస్ట్ హైట్ కదా, అలా అన్నమాట ఇది. ఇక్కడ ఏం వాగుతున్నామో తెలుసా? మా ఫ్యామిలీకి ఇక్కడి నుంచి మంచి మెసేజ్ చేసి వీడియో తీసి పంపించాం అనమాట. జస్ట్ హైయెస్ట్ టవర్ అని చెప్పి వాళ్ళని ఊరించడానికి. ఏమనుకోకండి. మనం న్యూయార్క్లో ఎడ్జ్ చూసాం కదా, ఎడ్జ్ ఈజ్ లైక్ 101 ఫ్లోర్స్ లాగా. దానికంటే పొడవిది ఇట్స్ ఆల్మోస్ట్ 108 ఫ్లోర్స్ అనమాట. ఇక్కడ వరల్డ్లో టాలెస్ట్ రైడ్స్, ఇక్కడ చాలా రైడ్స్ ఉంటాయి అన్నమాట, అడ్వెంచరస్వి. దిస్ కుడ్ బి ద టాలెస్ట్ వన్. ఈరోజు ఆకాశంలో బ్యూటిఫుల్ చంద్రుడిని చూసారా? ఇక్కడ నేల మీద కనిపించే లైట్లన్నీ స్టార్స్ అయితే చుక్కల్లో చంద్రుడిలా ఉన్నాడు. నేను కూడా చుక్కల్లో చందమామలా ఫీల్ అవుతున్నాను అనుకోండి. హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి ఇక్కడ, సిటీ రైడ్స్, అవి కూడా చాలా బాగుంటాయి. ఇకపోతే ఇక్కడ ఈ స్ట్రాటోస్పియర్ పైన చూడండి ఉండే రైడ్స్ ఎంత స్కేరీ ఉన్నాయో. ఆల్రెడీ ఫుల్ విండ్ ఉంది, దాంట్లోనూ ఇది 110th ఫ్లోర్ పైన ఉంది. ఇదిగోండి, మేము చెప్పింది నమ్ముతారో లేదో అని చెప్పి ఇక్కడ వీడియో కూడా తీసి పెడుతున్నాం. ఇదంతా వాషింగ్టన్ మాన్యుమెంట్ కంటే, స్పేస్ నీడిల్ కంటే, సిడ్నీ టవర్ కంటే, ఐఫిల్ టవర్ కంటే, టోక్యో టవర్, మికావో టవర్ కంటే పొడవైందంట. ద స్ట్రాట్ స్కైపాడ్ టవర్, అక్కడ మనం ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి చాలా హైట్లో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్నాం అనమాట. దిస్ ఈజ్ అనదర్ డే, అనదర్ అడ్వెంచర్. సో సిటీకి 21 మైళ్ళ దూరంలో 7 మ్యాజిక్ మౌంటైన్స్ అని ఈ ప్లేస్ ఉంది. మీరు అందరూ ఫొటోస్లో చూసే ఉంటారు. ఇక్కడికి మనం చేరుకున్నాం. ఈ 7 మ్యాజిక్ మౌంటైన్స్ అనేది ఒక ఆర్ట్ ఇన్స్టలేషన్. చాలా వైబ్రెంట్గా, బ్యూటిఫుల్గా న్యాచురల్ ల్యాండ్స్కేప్లో ఉన్నింది. ఇంట్లో గొప్ప ఉంది అంటే ఏం లేదు, జస్ట్ నిలబడుతున్నాయి అంటే రాక్స్ అన్నీను. కానీ చూడండి ఎంత బాగుందో. మన ఫొటోస్కి మంచి బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సరే కదా అని ఒక చిన్న ఫోటోషూట్ కానిచ్చాం. ఫ్యాక్ట్స్లోకి వస్తే ఇది ఒక రినౌండ్ స్విస్ ఆర్టిస్ట్ యూగో రాండినోన్ అని ఒక ఆయన ఈ పబ్లిక్ ఆర్ట్ వర్క్ని డిస్ప్లేలో పెట్టారు. ఇది 30 to 35 ఫీట్ హై డే గ్లో టోటెమ్స్ అంటారు. పెయింటెడ్ లోకలీ సోర్స్డ్ బౌల్డర్స్ ఇవి. ఆయన ఉద్దేశం ప్రకారం దిస్ ఈజ్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ బ్యూటీ అంట. అంటే న్యాచురల్ ఏంటి? అక్కడ కొండలు, ఆ వ్యూ, ఆ డెజర్ట్ వ్యూ, ఎవ్రీథింగ్. ఆర్టిఫిషియల్ రోడ్స్ ఇన్ ఇన్స్టలేషన్. నైట్ ఈజ్ స్టిల్ యంగ్ బేబ్స్. వేగస్లో నైట్ అయితే చేయాల్సిన పని ఏంటి? డైరెక్ట్గా స్ట్రిప్కి పోవడం. స్ట్రిప్ అంటే ఏం లేదు, ఇట్స్ అ సిటీ సెంటర్. అక్కడ అన్ని పబ్స్, అన్ని డిస్కోస్. లాస్ వేగస్లో ఉన్నన్నాళ్ళు మా స్కెచ్ ఏంటంటే డే టైంలో బయట ఉన్న నేషనల్ పార్క్స్, విజిటింగ్ స్పాట్స్ చూడడం. నైట్ టైం అయ్యేసరికి సిటీలోకి వచ్చేసి ఇక్కడ స్ట్రీట్స్లో తిరగడం, ఎంజాయ్ చేయడం, అంతే. ఇంకా దట్స్ ద ప్లాన్.
అమేజింగ్ జింగ్ జింగ్ లా ఉంది కదా, అన్నీ అలానే ఉన్నాయి ఇక్కడ. ఇంకా మీరు లాస్ వేగాస్ వైబ్ ఎంజాయ్ చేయండి, నేనేం మాట్లాడను. ఆగి లాస్ వేగాస్ వీధుల్లో నడుచుకుంటూ పోతుంది అలాగా. ఇక్కడ చాలా షోస్ జరుగుతుంటాయి లాస్ వేగాస్లో. షోస్కి వచ్చే పార్టిసిపెంట్స్ ఎవరు ఉంటారంటే అమెరికా గాట్ టాలెంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, అలాగే డిఫరెంట్ షోస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు వస్తారనమాట. ఇక్కడ షోస్ ఇస్తారు. ఇప్పుడు మనం కూడా అలాంటి షోకి వెళ్తున్నాం, సర్కస్ షో అని. God, these tickets for Cirque du Soleil మిస్టీర్ అనే షోక్ అనమాట. టికెట్స్ are we visiting? No, the dream life of Las Vegas. Evening in Las Vegas. మనం వెనేషన్ దగ్గరకు వచ్చాం. వెనేషన్ ఇట్లా ఉంటుంది బయట నుంచి, ఎట్లా ఉంటుందో లోపల నుంచి కొంచెం సేపట్లో చూడబోతున్నాం. Bellagio point another one. ఇదంతా 5th ఫ్లోర్లో ఉంది చూడండి. ఇక్కడ వాటర్ కానీ ఇట్లా బోటింగ్ ఇదంతా చూడండి. ఇక్కడ మనం ఒకవైపు షాపింగ్ చేయొచ్చు, ఇంకొక వైపు రెస్టారెంట్స్ చాలా ఉంటాయి అన్నమాట. కంటిన్యూస్గా ఇక్కడికి వస్తుంటారు. అలాగే పైన ఉన్నది స్కై అనుకోవద్దు, అది కూడా ఆర్టిఫిషియల్ స్కై, అలా రియల్ స్కై లాగే కనిపిస్తుంది. క్రేజీ కదా. ఎవ్రీథింగ్ అరౌండ్ హియర్ ఈజ్ ఇన్ వెనీషియన్ మాల్. చూడండి ఎన్ని ఉన్నాయో, చూడడానికి చూపించడానికి చాలా ఉన్నాయి ఇక్కడ, మాట్లాడడానికి చెప్పుకోవడానికి, సో మెనీ థింగ్స్.
నా షోకి టైం అయిపోయింది, ఇంకా షోకి వెళ్ళిపోదాం. ఇంకా మేము మాటలతో కాలక్షేపం చేయకుండా అలాగే షో చేయకుండా మీకు షో చూపించేస్తాం, మీరు చూసేయండి. However, please tag us on Facebook, Instagram. అద్భుతంగా ఉంది కదా లాస్ వేగాస్. ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టని ప్లేస్ అండి ఇది. ఏదైతేనే బాగిని హ్యాపీ చేసేసా.